హైదరాబాద్ హిందిరా పార్క్ లో తలపెట్టిన ప్రజాగ్రహ సభలో ఉద్రిక్తత ఏర్పడింది. శాంతియుతంగా ర్యాలీ తీస్తున్న హిందూ సంఘాలను అడ్డుకున్నారు పోలీసులు. ర్యాలీకి అనుమతి లేదంటూ హిందూ సంఘాలను రోడ్డుపై నిలిపివేశారు పోలీసులు. దీంతో పోలీసులకు హిందూ సంఘాలకు మధ్య తోపులాట జరిగింది. 20 నిమిషాల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు హిందూ సంఘాలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు బంగ్లాదేశ్ లో నెలకొన్నటువంటి పరిస్థితులపైన ఇందిరాపార్క్ దగ్గర హిందూ సంఘాలు పెద్ద మొత్తంలో ఆందోళన చేపట్టారు. ప్రజా ఆగ్రహ సభ అంటూ కూడా ఒక నామకరణం చేసి ఈ సభ కొనసాగుతుండగా కేవలం ఈ 2 గంటలు మాత్రమే పర్మిషన్ ఉంది. 3 నుంచి 5 వరకు ఇక్కడ నుంచి కూడా ఈ సభని తొలగించాలి, ఇక్కడ నుంచి కూడా అందరూ హిందువులు వెళ్ళిపోవాలంటూ కూడా పోలీసులు అక్కడ హుకుం జారీ చేయడంతో రంగంలోకి దిగినటువంటి చికోటి ప్రవీణ్ తమకు పోలీసుల అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది, సభ పీస్ఫుల్ గా కొనసాగుతా ఉంది, ఇక్కడ నుంచిగా కొద్ది వరకు ర్యాలీ తీస్తామంటే ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు, పోలీసుల మీరెందుకు ఇక్కడ మాపై టార్గెట్ చేసి చర్యలు కొనసాగిస్తా ఉన్నారు, భారతదేశంలో హిందువులు స్వచ్ఛందంగా ఈ ధర్నాలు చేసుకోవడం కానీ లేదా ఈ సభలు ఏర్పాటు చేయడం కానీ ఇట్లాంటి స్వేచ్ఛ తమకు లేదా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ పైన చికోటి ప్రవీణ్ మండిపడ్డటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొని ఒక్కసారిగా హిందూ సంఘాలందరూ కూడా పోలీసుల పైకి దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడము, పోలీసులందరూ కూడా అడిషనల్ ఫోర్స్ తెప్పించి అక్కడ ముందస్తుగా వీళ్ళందరినీ అరెస్ట్ చేసి అక్కడ నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ తరలించేటువంటి ప్రయత్నం కూడా చెప్పారు. ఇమీడియట్ గా ధర్నా చౌక్ నుంచి ఇటు మెయిన్ రోడ్ వైపు వస్తూ ఉండగా రోప్ పార్టీని ఏర్పాటు చేసినటువంటి పోలీసులు హిందూ సంఘాలందరూ కూడా అక్కడ అడ్డుకుని అనుమతి లేనటువంటి ర్యాలీని అందిస్తే ఖచ్చితంగా మీ పైన కేసులు నమోదు చేస్తామంటూ కూడా హిందువులని అక్కడ బెదిరించినటువంటి సిచ్యువేషన్ నెలకొనడంతో పోలీసులు అడ్డుకున్నటువంటి వెంటనే హిందూ సంఘాలు కూడా పోలీసుల తీరుని వ్యతిరేకిస్తూ పోలీసుల చర్యలు ఇవి సరైనటువంటివి కాదు, భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒక దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల పైన నిరసన వ్యక్తం చేస్తూ ఉంటుంటే కావాలని పోలీసులు ఇది హైలైట్ అవ్వకుండా ప్రభుత్వం పైన ఒత్తిడి పడకుండా హిందువులని టార్గెట్ గా చేసి ఈ ప్రోగ్రామ్ ని డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటే మాత్రం హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడేటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. మొత్తానికి 20 నిమిషాల పాటు హిందూ సంఘాలు చేసినటువంటి హంగామాపై మాత్రం పోలీసులకు కొంత ఇబ్బందిగా లోనైనటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. రోడ్డు పైన ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోవడము, హిందూ సంఘాలు పోలీసులపైకి దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం, అనుమతి లేనటువంటి ర్యాలీలు చూస్తే సిటీలో ఉన్నటువంటి పీస్ఫుల్ వెదర్ ని డిస్టర్బ్ చేసేటువంటి విధంగా ఉంటుంది, కమ్యూనల్ ఇష్యూగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఇది పెద్ద దుమారంగా మారుతా ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని అనుమతి లేకుండా ర్యాలీ తీయొద్దంటూ కూడా ఒక పక్క పోలీసులు ఖచ్చితంగా ర్యాలీ చేసి తీరుతాము, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కూడా హిందూ సంఘాలు ముఖ్యంగా చికోటి ప్రవీణ్ అక్కడ పోలీసులకి వార్నింగ్ ఇస్తున్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పీస్ఫుల్ గా ఈ ర్యాలీని నిర్వహించి తర్వాత పోలీసులు వీరందరినీ పంపివేసిన తర్వాత అక్కడ ఉద్రిక్త పరిస్థితి కాస్త కంట్రోల్లోకి వచ్చి పోలీసులందరూ కూడా అక్కడి నుంచి పంపించడం జరిగింది. అంటే ఏంటి శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని పోలీస్ సంఘాలు ఎందుకు అడ్డుకుంటున్నాయి, మరి హిందూ సంఘాలు ఏమంటున్నాయి దీని గురించి? హిందూ సంఘాలు ముందస్తుగానే ఏ కేటగిరీకి చెందినటువంటి వారు, ఏ పార్టీకి చెందినటువంటి వారు, ఎలాంటి సంఘాలకు చెందినటువంటి వారు వస్తా ఉన్నారు అనే దాని కూడా ఇన్ఫర్మేషన్ ముందస్తుగానే పోలీసులకు లిఖిత పూర్వకంగా ఈ అనుమతి తీసుకొని వీళ్ళు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు హిందూ ధార్మిక నేతలతో పాటు వివిధ హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు, స్వామీజీలు, పీఠాధిపతులందరూ కూడా ఇక్కడికి చేరుకొని వారి ప్రసంగం కొనసాగిస్తుండగా పోలీసుల టైం ముగిసింది. ఇక్కడి నుంచి కూడా ఇందిరా పార్క్ ఖాళీ చేయాలని కూడా హుకిం జారీ చేయడంతో ఒకసారిగా సభ పైన ఉన్నటువంటి హిందూ ధార్మిక నేత చికోటి ప్రవీణ్ ఆవేశానికి లోనై కిందికి వచ్చి పోలీసులు ఎందుకు సభను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఇంత శాంతియుతంగా తమ హిందువులపై దాడులు జరుగుతూ ఉంటే, ఆలయాలపైన దాడులు జరుగుతూ ఉంటుంటే మాకు ఉన్నటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే పోలీసులు మధ్యలో వచ్చి సభని ఆపేయండి, టైం ముగిసింది, వెళ్లిపోండి అంటూ కూడా ఎలా ఈ రకంగా వ్యవహరిస్తారంటూ కూడా చికోటి ప్రవీణ్ అక్కడి నుంచి సభ నుంచి పైకి తీసుకొచ్చి పోలీసుల్ని అక్కడ క్వశ్చన్ చేస్తా ఉండగా పోలీసులు తమ పైన మీ పైన కేసులు నమోదు చేస్తాము, ఈ రకంగా వ్యవహరించొద్దు అంటూ కూడా ముందుగానే మీరు ఆదేశాలు ఇవ్వడము, అవేది కూడా పట్టించుకోకుండా హిందూ సంఘాలు అక్కడ ర్యాలీగా ఏర్పాటు చేసుకుని కొద్ది మీటర్ల వరకు ముందుకు వెళ్లినటువంటి వెంటనే రోప్ పార్టీ పోలీసులు అక్కడ అరేంజ్ చేసి హిందూ సంఘాలు రోడ్డుపైకి రాకుండా వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్రంలో ఆ ప్రాంతంలో హిందువులు జరుగుతున్నటువంటి ఇష్యూల పైన ఈ రకంగా నిరసన తెలియజేస్తే కనీసం నిరసన తెలియజేసేటువంటి హక్కు కూడా కల్పించట్లేదు భారతదేశంలో. ఈ రకంగా ఉంది తెలంగాణలో పరిస్థితి నుంచి మాత్రం హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంటున్నారు. అంటే ఏంటి అంటే మరోవైపు పోలీసులేమో పర్మిషన్ లేదని అడ్డుకున్నామని వాళ్ళు వాదన వినిపిస్తున్నారు, హిందూ సంఘాలు మరోవైపు తమకు శాంతియుతంగా చేసినా కూడా అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏంటి వాళ్ళ వర్షన్ ఎలా ఉంది?
ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఎవరు ఈ ర్యాలీలు గాని సభలు గాని నిరసన కార్యక్రమాలు చేపట్టినా తప్పనిసరిగా పోలీసుల అనుమతి ఉంటేనే అక్కడ ఈ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారంగానే హిందూ సంఘాలు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ సభకు సంబంధించి ఎంతమంది విఐపీలు వస్తారు, ఎంతమంది భక్తులు కార్యకర్తలు ఇతర పార్టీ వాళ్ళు వస్తారు, ఎంతసేపు పడుకు ఉంటుంది అనేది కూడా క్లియర్ గా ఆ విషయాన్ని పోలీసులకు రిటర్న్ గా రాసిచ్చిన తర్వాత కూడా టైం ముగియక ముందుకే పోలీసులు అక్కడికి చేరుకొని ఈ సభని ఆపేయాలి, సభకు సక్సెస్ అవ్వకూడదు, ఇంకా ముందుకు వెళ్ళకూడదు, పెద్ద మొత్తంలో గ్యాదరింగ్ అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అంటూ కూడా హిందూ సభకు పోలీసులు అక్కడ వచ్చి కొంత వాగ్వాదానికి క్రియేట్ చేసినటువంటి టైంలోనే హిందూ సంఘాలు కూడా ఒకసారిగా పోలీసుల పైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తమకు అనుమతి ఇచ్చి మళ్ళీ ఇమ్మీడియట్ గా వెళ్లిపోవాలంటున్నారు. మేము ర్యాలీ తీస్తామనే ఇన్ఫర్మేషన్ ముందుగానే ఇచ్చాము, అది కొద్ది మీటర్ల మేరకే ర్యాలీ తీయబోతా ఉన్నాము, దానికి అనుమతి అవసరం లేదు. మా ఆవేదన వ్యక్తం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి బంగ్లాదేశ్ లో నెలకొన్నటువంటి సిచ్యువేషన్ పై హిందువులుగా మాకు ఉన్నటువంటి స్వేచ్ఛని మేము వినియోగించుకుంటున్నాము, దానికి పోలీసులు అనుమతి ఇవ్వడం కూడా చికోడి ప్రవీణ్ అక్కడ పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనబడింది. అనేక మంది హిందూ సంఘాలు కూడా పోలీసుల తీరును వ్యతిరేకిస్తా ఉన్నారు. స్వామీజీలు వెళ్తా ఉంటుంటే కూడా స్వామీజీలను అడుగుతున్నటువంటి ప్రయత్నం పోలీసులు అక్కడ చేసినట్టుగా కనబడుతా ఉంది. కొద్ది మీటర్ల దూరంలోనే ఒక రోప్ పార్టీని ఏర్పాటు చేసి స్వామీజీలు గాని బీజేపీ నేతలు గాని హిందూ సంఘాలు గాని ఎవరు కూడా రోడ్డుపైకి వెళ్లకూడదు, న్యూసెన్స్ క్రియేట్ చేయకూడదు, గుంపులుగా ఈ రకంగా ర్యాలీ పేరుతో రోడ్డుపైకి వస్తే మాత్రం కేసులు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు వీరందరూ కూడా అడ్డుకోవడంతో వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేసి అక్కడి నుంచి కూడా పోలీసులు చెప్పిన విధంగానే తిరిగి వెళ్లిపోయిన తర్వాత సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లోకి రావడం జరిగింది. పోలీసులు వ్యవహరించినటువంటి తీరుపై మాత్రం హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మహిళల్ని టార్గెట్ చేసి, హిందువుల ఆలయాల్ని టార్గెట్ చేసి, హిందువులని టార్గెట్ గా చేసి వారిపై దాడులు, ప్రతి దాడులు, ఇంట్లోకి చొరబడి పార్లమెంట్ సైతాన్ని ధ్వంసం చేసినటువంటి ఇంత పెద్ద ఘటనలు జరుగుతూ ఉంటుంటే స్వచ్ఛందంగా తమకు ఉన్నటువంటి హక్కులని మాట్లాడడానికి రోడ్డుపైకి వస్తే పోలీసులు దీన్ని హత్యించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని మాత్రం హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాయి. శక్తి ద్వారా బంగ్లాదేశ్ లో వెళ్లేలాగా మనం అందరూ చేయాలి. దయచేసి అందరూ ఉండాలని నేను కోరుతున్నాను.